నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫస్ట్. అవయవాల్లో మూత్రపిండాలు అదే కిడ్నీలు ప్రధానమైనవి. ఇవి మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. ఇవి చెడిపోతే శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. దాంతో ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీ సమస్యలను ఎలా నివారించవచ్చు, వాటి చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియజేయడానికి స్నేహ స్టూడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ రాఘవేంద్ర, ఐఎమ్ యూరాలజిస్ట్ అండ్ ఆంటాలజిస్ట్. ఈరోజు మనం ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాము. ఇది తెలుసుకునే ముందు మొదట అసలు కిడ్నీ ఫంక్షన్స్ ఏంటో బేసిక్ తెలుసుకుంటే మనం తర్వాత వాటి చికిత్సా విధానాల గురించి, ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. కిడ్నీస్ అనేవి యూజువల్గా రెండు ఉంటాయి ఒక ప్రతి మనిషికి కూడా. ఆ రెండు కిడ్నీల్లో కూడా యూజువల్గా మెయిన్ ఫంక్షన్ ఏముంటుందంటే మన బాడీ లోపల వివిధ జీవన ప్రక్రియల వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తూ ఉంటాయి కిడ్నీస్. దీంతోపాటు అడిషనల్గా వైటమిన్ డి అనే హార్మోన్ ప్రొడక్షన్లో, దాంతోపాటు ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ రక్తం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడు ఫంక్షన్స్ కూడా కిడ్నీ చేస్తూ ఉంటాయండి బాడీ లోపల. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి? కిడ్నీ లోపల స్టోన్స్ అనేవి యూజువల్గా మనము సపోజ్ ఇప్పుడు చెప్పినట్టుగా కిడ్నీ ఫంక్షన్ జీవన ప్రక్రియలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తూ ఉంటుంది. ఒక మోతాదుకు మించి కనుక బాడీ లోపల వ్యర్థ పదార్థాలు అంటే లవణాలు తయారవుతే అప్పుడు తన కిడ్నీ తనకంటే అంతకంటే ఎక్కువ ఫంక్షన్ చేయలేదు. ఎప్పుడైతే ఈ సూపర్ సాచురేషన్ అనేది జరుగుతుందో, అంటే ఈ లవణాలు అనేవి ఎక్కువ మోతాదు లోపల ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ వాటర్ లోపల మనం ఒక చిటికెడు ఉప్పు వేసామనుకోండి, అది యూజువల్గా కరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం మోతాదు పెంచుకుంటూ పోతే ఆ ఉప్పు కూడా అడుగున పేరుకుపోతుంది, అంటే దానికి కరిగే లక్షణం ఉండదు, ఇంకా ఆ స్టేజ్ దాటిపోతుంది. సేమ్ అదేవిధంగా కిడ్నీలకు కూడా ఈ లవణాలు ఏకైతే ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు కానీ, లేదంటే కొన్ని టెండెన్సీస్ ఉంటాయి బాడీ లోపల, అంటే అనటామికల్ అబ్నార్మాలిటీస్, పుట్టుకతోనే కొన్ని లోపాలు ఏర్పడడం యూరినరీ ట్రాక్ట్ లోపల, లేదంటే కొన్ని జెనెటిక్ టెండెన్సీస్ ఉండడం, కొద్దిమంది స్టోన్ ఫార్మర్స్ అంటారు, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి తోడైనప్పుడు యూజువల్గా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటి లోపల కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి. దాంతోపాటు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, సిస్టీన్ స్టోన్స్ అనేవి, ఇలా రిపీటెడ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వాటి లోపల ఇంకా ఇన్ఫెక్షన్ స్టోన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే కామన్గా ఫామ్ అవుతూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు అవి ఉండే లొకేషన్ని బట్టి వాటి లక్షణాలు ఒక విధంగా ఉంటాయండి. ముఖ్యంగా చిన్న స్టోన్స్ కిడ్నీలో ఉన్నప్పుడు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకు ఏ విధంగా కూడా తెలియదు. కిడ్నీలో స్టోన్ అలా ఫామ్ అయ్యి సైజ్ పెరిగిన తర్వాత, ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ అలా కిందికి డ్రాప్ అయ్యి యూరెటర్ లోపలికి, కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ని యూరెటర్ అంటాము, అందులోకి డ్రాప్ అయినప్పుడు దే విల్ ఫేస్ ఎ సివియర్ పెయిన్. యూజువల్గా మాకు టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద మోస్ట్ సివియర్ పెయిన్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ బై ద హ్యూమన్ బీయింగ్స్ అంటాం. అంత సివియర్ పెయిన్ వస్తుంది, అసలు వాళ్ళు టాలరేట్ చేయలేరు ఆ పెయిన్ని. దాంతోపాటు వాళ్ళకు యూరిన్లో మంట ఉండడం, తర్వాత ఫీవర్ రావడము, వామిటింగ్స్ ఉండడం, ఇలాంటి లక్షణాలతో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ నుంచి స్టోన్ కిందకి డ్రాప్ అయినప్పుడే యూజువల్గా తెలుస్తూ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని. ఓకే, అయితే కిడ్నీలో స్టోన్స్ ఉంటారు కాబట్టి వీటికి సైజ్ అంటూ ఉంటుందా, ఇంత సైజ్ అని స్టోన్స్కి? కిడ్నీకి సైజ్ అంటూ ఉంటుందండి. అంటే ఈ సైజ్ ఎస్టిమేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మనం వెదర్ టు గో అహెడ్ విత్ సర్జరీయా, లేకపోతే మనం కన్జర్వేటివ్గా ఎలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ లేకుండా మెడికల్ మేనేజ్మెంట్తోనే కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు అనే డిసిషన్లోనే మనకు సైజ్ అనేది ఉపయోగపడుతుంది. కిడ్నీ లోపల పర్సే స్టోన్స్ ఉన్నప్పుడు యూజువల్గా లెస్ దెన్ 3 mm 4 mm అలా స్టోన్స్ ఉన్నప్పుడు అయితే ఏం చేయం, ఎందుకంటే అలాంటి స్టోన్స్ న్యాచురల్గానే డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే కొద్ది మంది లోపల అదే సైజ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే. అందుకనే వాళ్ళకు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండమని చెప్తాం కిడ్నీలో ఉన్నప్పుడు. అదేవిధంగా స్టోన్ ఎప్పుడైతే కిడ్నీ నుంచి డ్రాప్ అయ్యి యూరెటర్ లోపలికి వస్తుంది అనుకోండి, ట్యూబ్ లోపలికి వచ్చినప్పుడు అది లొకేషన్ని చూస్తాం. యూరెటర్లో కూడా 2 parts, అప్పర్ యూరెటర్ అని అంటాము, డిస్టల్ యూరెటర్ అంటాం, లోయర్ యూరెటర్ అని అంటాం. ఒకవేళ డిస్టల్ యూరెటర్ లోపలికి కింద పార్ట్ లోపలికి వచ్చేసింది అనుకోండి, సైజ్ అప్ టు 5 to 6 mm వరకు కూడా న్యాచురల్గా పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. స్టోన్ సైజ్ పెరిగే కొద్దీ, అంటే 1 cm స్టోన్ అట్లా పెరిగినప్పుడు 9 mm 1 cm అట్లా ఉన్నప్పుడు యూజువల్గా సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దీనికి తోడు సైజ్తో సంబంధం లేకుండా కూడా పేషెంట్కి చిన్న సైజ్ స్టోన్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ యూరెటిక్ ఆరిఫైస్ అనేది బ్లాడర్ లోపలికి ఓపెన్ అయ్యే చోటు కాన్ఫిగరేషన్ ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది యూజువల్గా మనకు తెలియదు అన్లెస్ మనం ఆపరేషన్ చేస్తే తప్ప.
కొద్దిమందికి ఆరిఫెస్ చాలా నారోగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఈవెన్ 3-4 mm కూడా వాళ్ళకి స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో సైజ్ వైజ్గా పర్టికులర్గా మనం 3-4 mm ఖచ్చితంగా పడిపోతుందని, లేదంటే 1 సెంటీమీటర్ ఖచ్చితంగా పడదు అని చెప్పడానికి మాత్రం కుదరదు. ఎందుకంటే కొద్దిమంది పేషెంట్స్కి పెద్ద స్టోన్ ఉంటుంది, సర్జరీ చేద్దామని ప్లాన్ చేసుకునే లోపల నెక్స్ట్ డే సర్జరీకి పోస్ట్ చేసేటప్పుడు వల్ల స్టోన్ తీసుకొస్తారు. సార్ స్టోన్ పడిపోయింది సార్ అని చెప్పేసి. కొద్దిమంది 3-4 mm పడిపోతుంది బాబు వెళ్ళండి అని చెప్తాం, అయినా వాళ్ళు 1-2 months వరకు కూడా అట్లాగే వెయిట్ చేసి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక ట్రయల్ అనేది ఇస్తాం. యూజువల్గా స్టోన్ సైజ్తో సంబంధం లేకుండానే 6-7 mm అలా ఉన్న వాళ్ళకు వాడండి మెడికేషన్స్ 10-15 days వాడి చూసి, అవసరమైతే ఈలోపు నొప్పి ఎక్కువ వచ్చినా లేదంటే విపరీతంగా ఫీవర్ ఉండడము అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గానే ఇంటర్వెన్షన్ చేస్తాము. అదర్వైజ్ కన్జర్వేటివ్గా కంఫర్టబుల్గా ఉంటే కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి స్టోన్స్ పడిపోవడానికి హెల్ప్ చేసేవి. ఆల్ఫా బ్లాకర్స్ అని ఇస్తాము, దాంతోపాటు కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అట్లాంటి మెడిసిన్స్ వల్ల, స్టిరాయిడ్స్ వల్ల కూడా కొంచెం స్టోన్స్ పడిపోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో కిడ్నీలు పాడయ్యాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే సిమ్టమ్స్ ఏంటి? సో కిడ్నీలు పాడవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. యూజువల్గా పేషెంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు వాపు రావడం, వాళ్ళకు వాపు రావడము, లేదనుకుంటే ఆయాసం, నడిస్తే ఎక్కువ నడవలేకపోవడము, ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. సో వాళ్ళు చాలా తొందరగా అలసిపోతూ ఉంటారు. సో అట్లాంటి లక్షణాలు, వాళ్ళకి మూత్రం కూడా తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్గా మామూలుగా మనిషికి 2-2.5 liters యూరిన్ రావాల్సి ఉంటుంది పర్ డే. అట్లాంటి వాళ్ళకి చాలా తక్కువగా రావచ్చు, వాళ్ళు లెస్ దెన్ 1 liter వరకు కూడా పోయొచ్చు. సో అట్లా యూరిన్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల టెస్టులు కూడా చేస్తాము. క్రియాటినిన్ టెస్ట్ అని చేస్తాము, ఎలక్ట్రోలైట్స్ అబ్నార్మాలిటీస్ చూస్తాము. అలాంటి వాటిలో నిర్ధారణ చేయాల్సి. సో కిడ్నీలో స్టోన్స్ రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కిడ్నీలో స్టోన్స్ రాకుండా ముఖ్యంగా తీసుకోవాలి, ప్రతి పేషెంట్ కూడా అడిగే కామన్ క్వశ్చన్ అండి ఇది. యూజువల్గా కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి వాటర్ అనేది ప్రధానమైన ప్రికాషనరీ మెజర్. ఇది మినిమం వాళ్ళ గోల్ ఏంటంటే 2-2.5 liters యూరిన్ రావాలి పర్ డే. అలా రావాలంటే మినిమం 4 liters 5 liters వాటర్ తీసుకుంటే, ఎందుకంటే ఇది చెప్పేది కూడా అలా వాటర్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే స్టేజ్లోనే అవి ఫ్లష్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటే మంచిది. ఎందుకంటే హై చాక్లెట్ కంటెంట్ కానీ, టీ కానీ అలాంటివన్నీ కూడా స్టోన్స్ ప్రెడిస్పోజింగ్. దీంతోపాటు నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ డైట్ అంటాం. సో అలాంటివి ఉన్నప్పుడు కూడా వాటిని తగ్గించుకుంటే, ఆల్మోస్ట్ ఆపేస్తే ఇంకా మంచిది. సాల్ట్ కంటెంట్, ఉప్పు కూడా బాగా తగ్గిస్తే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే స్టోన్స్ రాకుండా మనము ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో మీరు వాటర్ అన్నారు. సో వాటర్ కిడ్నీలో స్టోన్స్ని తగ్గించడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది? వాటర్, అది ఇప్పుడు మీకు చెప్పినట్టుగా మన బాడీ లోపల వాటర్ కంటెంట్ ఆల్మోస్ట్ 80-90% ఎనీ పర్సన్లో, ఎనీ సెల్ లోపల వాటరే ఉంటుంది. సో వాటర్ కంటెంట్ కనుక తగ్గింది అనుకోండి, ఆ విధంగా ఇప్పుడు చెప్పినట్టు సూపర్ సాచురేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సూపర్ సాచురేషన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే వాటర్ కంటెంట్ని పెంచాలి. సో వాటర్ కంటెంట్ పెంచినప్పుడు ఏవైనా లవణాలు కొద్ది మోతాదులో పెరిగినా కూడా అది ఫ్లష్ అయిపోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మూత్రపిండాలలో స్టోన్స్ ఉన్నాయని కనుగోవడానికి ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, ఏం చేస్తారు ఫస్ట్? సో ముందు పేషెంట్ వచ్చే లక్షణాలను చూస్తామండి. పెయిన్తో వస్తున్నాడా, లేకపోతే ఫీవర్ ఏమైనా ఉందా, యూరినరీ బర్నింగ్ అంటాం, డిస్యూరియా అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఫ్రీక్వెంట్ యూరినేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం సిమ్టమాటిక్గా. దాని తర్వాత ప్రిలిమినరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తాము. దీంతో పాటు అడిషనల్గా క్రియాటినిన్, ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు. నిర్ధారణ కోసం స్పెసిఫిక్గా చేయాల్సింది ఒక ఎక్స్రే కేవీబీ తీస్తాము. తర్వాత వీలైతే అల్ట్రాసౌండ్ అనేది ప్రిలిమినరీ స్క్రీనింగ్ మొడాలిటీ అండి. అన్ని స్టోన్స్ కూడా దాంట్లో కనపడకపోవచ్చు, కానీ స్టోన్స్ ప్రత్యేకంగా ఇలాంటి లక్షణాలతో వచ్చినప్పుడు 100%, ఆల్మోస్ట్ 95-100% ఆఫ్ ద కేసెస్ లోపల స్టోన్స్ రికగ్నైజ్ చేయాలి అంటే ప్లెయిన్ సిటీ కేవీబీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? కిడ్నీలో స్టోన్స్ ఉన్న సైజుని బట్టి, వాటి లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి మారుతూ ఉంటాయి. సపోజ్ కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, కిడ్నీలో ఉన్న స్టోన్ కనుక 1 centimeter 1.5 centimeters వరకు ఉంటే 2 రకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకు. యూజువల్గా స్టోన్ కనుక ఎక్స్రేలో కనపడుతుందంటే ESWL అని, ఆపరేషన్ లేకుండా బయట నుంచి బ్లాస్ట్ చేసే విధానం, లేదనుకుంటే RIRS అంటాం, ఫ్లెక్సిబుల్ యూరోట్రోస్కోప్ ద్వారా కింద నుంచి వాటిని స్టోన్స్ని లేజర్ ద్వారా బ్రేక్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా స్టోన్ సైజ్ మోర్ దెన్ 1.5 centimeters 2 centimeters అలా ఉందనుకోండి, అట్లాంటప్పుడు చిన్న హోల్ చేసి PCNL అంటాము, అలాంటి విధానం ద్వారా చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా యూరోటర్లోకి ట్యూబ్స్లోకి వచ్చాయనుకోండి స్టోన్స్, వచ్చినప్పుడు యూరోట్రోస్కోపీ ద్వారా చేస్తాం. వాటిని కూడా లొకేషన్ని బట్టి, కింద స్టోన్స్ ఉన్నాయనుకోండి డిజిటల్ యూరోటర్లో యూజువల్గా సెమీ రిజిడ్ యూరోట్రోస్కోప్ అనేది సరిపోతుంది. అలా కాకుండా అప్పర్ యూరోటర్లో ఉందనుకోండి, ఒక్కొక్కసారి వీలైతే ఫ్లెక్సిబుల్ స్కోప్ కూడా యూజ్ చేయాల్సి రావచ్చు దానికి, లేదంటే సెమీ రిజిడ్తో కూడా కొన్ని సందర్భాల్లో చేసే వీలుంటుంది. యూజువల్గా ఇవన్నీ కూడా ఎండోస్కోపిక్ మెథడ్స్ ఏనండి స్టోన్స్.
ఇంతకుముందు పూర్వకాలంలో ఉన్నట్టు ఎలాంటి హోల్ చేయడం కానీ కోత ద్వారా చేయడం కానీ అట్లాంటి అవసరాలు లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కేసెస్ లోపల ఎండోస్కోపిక్ విధానాల ద్వారానే స్టోన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇంతకుముందు చెప్పినట్టు పూర్వకాలంలో నాటు వైద్యం ద్వారా కిడ్నీలో స్టోన్స్ తగ్గించేవారు, ఇది ఇప్పుడు యూజ్ అవుతుందంటారా? నాటు వైద్యం గురించి పర్టికులర్గా ఇది ఇలా జరుగుతుంది అని మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదండి. చాలా వరకు ఏమవుతుందంటే చిన్న చిన్న స్టోన్స్ అనేవి న్యాచురల్గానే పడిపోతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఆ నాటు వైద్యం తీసుకోవడం వల్లనే పడిపోయిన అపోహ పడుతూ ఉంటారు. కాకపోతే కొన్ని డైటరీ ప్రికాషన్స్ వాళ్ళు కూడా చెప్తారు. అట్లాంటి డైటరీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది తప్ప ఆ మందులు వాడడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందని మాత్రం సైంటిఫిక్గా మేము చెప్పలేమండి. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీస్, యూరిటర్, బ్లాడర్, ఇది తర్వాత యూరెత్రా, ఇదంతా కూడా యూరినరీ ట్రాక్ట్ అండి. ఇందులో ఎక్కడైనా సరే చీము ఏర్పడిన అంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియా వల్ల యూజువల్గా ఇన్ఫెక్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇవి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫీమేల్స్ లోపల కామన్గా వస్తూ ఉంటాయి ఇన్ కంపేర్ టు మేల్స్. ఎందుకంటే ఫీమేల్స్ లోపల యురెత్రా అనేది షార్ట్గా ఉంటుంది, 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అట్లాంటి వల్ల ఫీకో యూరినరీ కంటామినేషన్ అనేది అంటే మోషన్ ప్యాసేజ్ నుంచి కంటామినేషన్ అనేది ఫ్రీక్వెంట్గా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వీళ్ళ యూరినరీ హ్యాబిట్స్ కూడా వేరుగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరిన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు సమ్ రీజన్స్ వల్ల, ఈ సోషల్ రీజన్స్ వల్ల. అట్లాంటి వల్ల ఎక్కువసేపు యూరినరీ బ్లాడర్ లోపల యూరిన్ నిల్వ ఉండడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, అంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. కాల్ రెడీగా ఉన్నారు. హలో కృష్ణయ్య గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. మేడం ఇట్లా మా బాబుకు కిడ్నీ వాపు వచ్చి మంచి మొత్తం వాపు వచ్చింది మేడం. గట్టిగా మాట్లాడండి మేడం. చెప్పండి, గట్టిగా మాట్లాడండి. వాపు మేము మంచికి కిడ్నీ వాషింగ్ అని చెప్పి హాస్పిటల్ చేంజ్ చేసినాం. మొత్తం మంచి మొత్తం వాషింగ్ మొత్తం బాగా దొడ్డుపోయింది మేడం వాషింగ్. కృష్ణయ్య గారు సార్ కృష్ణయ్య గారు, అదే వాపుకు చెప్పిన దాన్ని బట్టి ఒళ్ళంతా వాపు వచ్చింది అని చెప్తే ఆ కిడ్నీలో కొన్ని లక్షణాలు ఉంటాయండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాము, కొద్దిమందికి నెఫ్రైటిక్ సిండ్రోమ్ అని అంటాం, పిల్లల్లో వస్తూ ఉంటాయి యూజువల్గా. అలాంటి కండిషన్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుంటే మంచిది. సో వాపు ఒళ్ళంతా వచ్చి క్రియాటినిన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. క్రియాటినిన్ చూసిన తర్వాత క్రియాటినిన్ బాగా ఎలివేటెడ్గా ఉంది అనుకుంటే ఒక్కొక్కసారి నెఫ్రాలజిస్ట్ అడ్వైస్ తీసుకుంటే బెటర్. యూజువల్గా చిన్నపిల్లల లోపల ఆ కిడ్నీ ఫెయిల్యూర్కి గల కారణాలు ఏంటనేది తెలుసుకుంటే మంచిది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి ఉంటాయి. యూజువల్గా మెడికేషన్స్ ద్వారానే ట్రీట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చెప్పండి కృష్ణయ్య గారు. తక్కువ సార్, మీరు హాస్పిటల్లో జాయిన్ చేసినాం, తక్కువ అట్లా రోజు ట్రీట్మెంట్ ఇస్తూ తక్కువ. అది ఏం రీజన్ ఏముందని చెప్పారు? కొద్దిగా కిడ్నీ వాపు అని చెప్పారు, కొద్దిగా రక్తకణాలు తక్కువ నుంచి అంటే చెప్తారు, కానీ ఇంకా రోజు ట్రీట్మెంట్ అప్పిస్తారు చేస్తారు. అదే కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నాయని చెప్పారా? స్టోన్స్ అంటే వాపు అని చెప్తారు, కానీ ఏం చెప్తారు క్లియర్ చెప్తారు డాక్టర్లు. అదే కిడ్నీ వాపు తగ్గడానికి మెడిసిన్స్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదా ఇప్పటి వరకు? ఇప్పుడు 3 రోజుల సార్ ఏం తక్కువ లేదు, హాస్పిటల్లో చేసిన కనుక నేను ట్రీట్మెంట్ చూసి మళ్ళీ ఫోన్ చేసిన సార్. ఒకసారి అంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చేస్తే దానికి గల కారణాలు అనేవి తెలిస్తే మనము అది ఎలాంటి కండిషన్ అనేది చెప్పవచ్చు. దాని ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ ప్రాపర్గా తీసుకుంటే మంచిది. ఇంకో కాల్ రెడీగా ఉన్నారండి. కృష్ణ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, కృష్ణ గారు చెప్పండి. సార్ అంటే మా మిస్సెస్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది సార్. హలో చెప్పండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది సార్. కిడ్నీ మా సేరం క్రియేటిన్ టెస్ట్ చేస్తే 4.4 ఉంది సార్. దానివల్ల ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి ఒకసారి చెప్తారు? తనకేమైనా షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా? షుగర్, బీపీ ఏం లేదు సార్. అది కాకుండా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా కిడ్నీలకు సంబంధించి? ఇంతకుముందు స్టోన్స్ రావడం కానీ, ఆపరేషన్ చేయడం కానీ? ఇంతకు ముందు ఏం లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఇప్పుడు యూరిన్ ప్రాపర్గానే వస్తుందా, తగ్గిపోయిందా? యూరిన్ మామూలుగా ఉంది సార్. ఓకే. ఒక్కొక్కసారి అంటే కిడ్నీలో ఆ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ అంటే 4.4 ఉంది అంటే యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ స్టేట్లోనే ఉన్నట్టు. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ కండిషన్స్ కూడా చూస్తాం ఎలా ఉన్నాయని చెప్పేసి. అవసరమైతే ఒక్కొక్కసారి కిడ్నీ బయాప్సీ చేయవలసి రావచ్చు. మీరు నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది ఈ విషయం లోపల. యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఏంటి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి
కన్ఫర్మ్ చేయాలి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తర్వాత యూరిన్ కల్చర్ లోపల యూజువల్గా తెలుస్తూ ఉంటుంది. ఆ కల్చర్ కన్ఫర్మ్ అయిన తర్వాత కల్చర్ బేస్డ్ యాంటీబయాటిక్స్ అనేవి రాయడం జరుగుతుందండి. యాంటీబయాటిక్స్ యూజువల్గా డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫెక్షన్ సివియారిటీని బట్టి 5 to 14 days వరకు ఇస్తాం. సింపుల్ సిస్టైటిస్ అయితే 3 days to 5 days వరకు, లేదంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పైలోనెఫ్రైటిస్ అంటాం, అట్లాంటి వాటికి 2 weeks వరకు కూడా యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బేసిక్ యాంటీబయాటిక్స్తోనే సరిపోతుంది. సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం హయ్యర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి కండిషన్ కనుక బాగా సివియర్ అవుతున్నప్పుడు అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా, ఐవీ యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇన్ఫెక్షన్ లోపల తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇన్ఫెక్షన్. ఆ రీజన్ని తెలుసుకొని ఎలిమినేట్ చేస్తే వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయండి. కాలర్ రెడీగా ఉన్నారండి. విశ్వనాథ్ గారు చెప్పండి. హలో హలో, విశ్వనాథ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం లేదు మేడం, కొద్దిగా సాతులు మాట్లాడాలి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే కొద్దిగా మాకు యూదనం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సార్ నైట్ టైం. అంటే ఇబ్బంది అంటే ఏమవుతుంది? దార సన్నగా వస్తుందా? దాని బాగానే వస్తుంది, కొద్దిగా ఎక్కువ సార్లు వస్తుంది. ఎక్కువ సార్లు. నైట్ టైం ఎన్నిసార్లు వెళ్తున్నారు? 4-5 గంటలు వెళ్తాను సార్. పగలు? పగులు మామూలుగా వెళ్తాను సార్. అది కూడా కొద్దిగా కొద్దిగా ఇబ్బంది, కానీ మరి ఇబ్బంది లేదు. నైట్ టైం కూడా మస్తు మామూలుగా ఎక్కువ సార్లు వెళ్తాను. దార లావుగా వస్తుందా, సన్నగా వస్తుందా? మామూలుగా వస్తుందండి. మామూలుగానే ఉంది. షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. వయసు ఎంత ఉంటుంది? వయసు వచ్చేసి 48 years ఉంటుంది. యూజువల్గా ఈ టైం లోపల నైట్ టైంలో అంటే నాక్టూరియా అంటామండి, నాక్టర్నల్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్టర్ 40 years తర్వాత ప్రాస్టేట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఏజ్ లోపల. షుగర్, బీపీ అలాంటివి ఏం లేని వాళ్ళకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే మంచిది. అది ఫుల్ బ్లాడర్తో తర్వాత యూరిన్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ చూడడానికి చేస్తాము. అలా చేసినప్పుడు ప్రాస్టేట్ సమస్య ఏమైనా ఉందో తెలుస్తుంది. ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ విత్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ చేయించుకుంటే మంచిది మీరు. దాని ద్వారా ప్రాస్టేట్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుస్తాయి. దాన్ని బట్టి ప్రాస్టేట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ప్రాస్టేట్ సైజ్ ఆధారంగా మనం ఏమైనా ఆపరేషన్ చేయడమా, మెడికేషన్స్ రాయడం అనేది జరుగుతుంటుంది. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. బాలకృష్ణ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. మేడం ఏమైనా కిడ్నీలో స్టోన్ ఉన్నాయి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే బాలకృష్ణ గారు, చెప్పండి. ఈ కడుపులో కిడ్నీలో స్టోన్ ఉన్నాయి సార్. ఒక 4 స్టోన్లు ఉన్నాయి. ఒకటి 8 mm 5 mm బాగా నొప్పిలేస్తుంది సార్. ఎటుపక్క? ఈ రైట్ సైడ్ లో ఉన్నాయండి. కిడ్నీలో ఉన్నాయా? కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ లో కూడా ఉన్నాయా? కిడ్నీలో ఉన్నాయి. ఒకటి 8 mm అన్నారు, ఇంకా 4 mm, ఇంకా 5 mm 8 mm ఒకటి 5 mm ఒక 2 mm ఒకటి చిన్న ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఓకే. నొప్పి మీకు అటుపక్కే వస్తుందా? రైట్ సైడ్ లో ఎక్కువ వస్తుంది మేడం. 8 mm 5 mm ఎక్కడ ఉందో అక్కడ బాగా నొప్పి చేస్తుంది. ఓకే. 8 mm 5 mm అంటే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయండి. దీనికి 2 రకాల పద్ధతుల్లో చూస్తాము. అంటే మీకు కంఫర్టబుల్గా ఉంటే మెడికేషన్స్ ద్వారా వీలైతే ట్రై చేసి చూడొచ్చు. లేదు అని అనుకుంటే నొప్పి కనుక విపరీతంగా ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఒకసారి ఎక్స్రే తీస్తాము. వీలైతే ఎక్స్రేలో కనబడితే ESWL మిషన్ ద్వారా బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, దాన్ని RIRS అంటాము. ఆ విధంగా కూడా ఉన్న కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సార్ నొప్పి ఏంటంటే సార్ నాకు 1 year అలా వచ్చినప్పుడు విపరీతంగా వస్తుంది సార్. అదే కిడ్నీలోంచి స్టోన్ కిందికి డ్రాప్ అయినప్పుడు అలాంటి విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. అట్లా వచ్చినప్పుడు మాత్రం ఆ స్టోన్ కింద నుంచే ఆపరేషన్ ద్వారా తీసేయచ్చు. కిడ్నీలో ఉన్న స్టోన్స్కి మాత్రం సైజ్ పరంగానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో 8 mm 5 mm స్టోన్స్ అంటున్నారు కదా, అలాంటి స్టోన్స్కు మీరు కంఫర్టబుల్గా ఉంటే వెయిట్ చేసి చూడవచ్చు. లేదనుకుంటే లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ఆ లేజర్ అవైలబుల్ లేని చోట ESWL మెషిన్ ద్వారా బ్లాస్ట్ చేయించుకోవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. మధుసూదన్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ అదే నాకు 8 mm స్టోన్ ఉంది సార్. మధుసూదన్ గారు, ఎక్కడ ఉందండి 8 mm స్టోన్? మా 8 mm స్టోన్ అండి కిడ్నీ స్టోన్ సార్. ఓకే. యూరిన్ బ్లాడర్ లో ఉంది. బ్లాడర్ లో ఉందా? అదే ఆ యూరిన్ బ్లాడర్ లో స్టక్ అయింది సార్. యూరినరీ బ్లాడర్ లో స్టక్ అయిందా? స్టక్ అయింది సార్. అది ఏంచి డాక్టర్ దగ్గర చూపించాను సార్. అయితే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు. అయితే సర్జరీ పడుతుంది అని చెప్పారండి. ఓకే. అయితే మెడిసిన్స్ వల్ల కొంచెం రికవర్ అయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఓవర్ ఇట్గానే అవుతే పెయిన్ వస్తుందండి. ఇప్పుడు
సో దానివల్ల ఏం సమస్య ఉందండి? కిడ్నీ డ్యామేజ్ కానీ ఏమైనా సమస్య ఉందండి? అదే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఓవరాల్గా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో రూల్ అవుట్ చేస్తాం. ఫస్ట్ కిడ్నీ ఫంక్షన్ చూసుకుంటాం. క్రియాటినిన్ బాగుంటే 8 mm స్టోన్ యూరినరీ బ్లాడర్లో ఉంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు చెప్పిన లొకేషన్ చూస్తుంటే అది డిజిటల్ యూరిటర్లో VUJ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఉన్న స్టోన్ కనుక ఒక 15-20 డేస్లో పడకపోతే అట్లాంటప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. లేదంటే అలాగే స్టోన్ ఉండిపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకు ముందుకు కాలర్స్ చెప్పారు కిడ్నీ స్టోన్ సైజ్ అనేసి. సో ఈ స్టోన్ సైజ్ని ఎలా నిర్ధారిస్తారు? స్టోన్ సైజ్ నిర్ధారించడానికి యూజువల్గా 3 డైమెన్షనల్గా చూడాలనుకుంటే కొంచెం కష్టం. అల్ట్రాసౌండ్ ద్వారా చూసినప్పుడు ఓన్లీ 2 డైమెన్షనల్లోనే తెలుస్తుందండి. పర్టికులర్గా చేయాలంటే CT స్కాన్ ద్వారానే నిర్ధారిస్తాం. స్టోన్ సైజ్ అనేది బెటర్గా తెలుస్తుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఫీమేల్స్ లోపల వాళ్ళు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్పోన్ చేయడం అంత మంచిది కాదు. దే షుడ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్. దానికి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి కూడా వాటర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎలాంటి లక్షణాలు ఏర్పడిన తెలుస్తున్నాయి అనుకున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా డాక్టర్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళు చికిత్సా విధానాలు ద్వారా మెడికేషన్స్ ద్వారానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వ్యాధిని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా కన్సల్ట్ అయితే బెటర్ అండి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాక తీసేస్తారు అంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవును, కొన్ని రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటాం. అంటే మామూలుగా మనిషికి ఒకసారి స్టోన్ వస్తే వాళ్ళ జీవితం లోపల ఒక 50% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఒక 10 years లోపల స్టోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొద్దిమందికి ఇంకా రికరెంట్ చాలా ఫాస్ట్గా కూడా రావచ్చు. అలా రావడానికి రీజన్స్ ఏంటంటే కొద్దిమందికి ఇంతకుముందు చెప్పినట్టు ఆ జెనెటిక్ టెండెన్సీ అనేది ఉండొచ్చు. వంశపారంపర్యంగా అంటే వాళ్ళ ఫెమిలియల్ టెండెన్సీ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ కూడా కన్సిస్టెంట్గా ఒకటే ఉంటే హ్యూమిడ్ బాగా ట్రాపికల్ కంట్రీస్ మన కంట్రీస్ లాగా బాగా వేడి ఉన్న దాంట్లో పనిచేస్తున్నప్పుడు డిహైడ్రేషన్కి లోనవుతారు. అలాంటి కండిషన్స్లో కంటిన్యూగా పనిచేస్తుండడం వల్ల కానీ లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు పుట్టుకతోనే కొన్ని యూరినరీ ట్రాక్ట్ నిర్మాణం లోపల కొన్ని లోపాలు ఉండడం, ఈ రిఫ్లక్స్ అనేది రావడము, లేదనుకుంటే వాటి లోపల డబుల్ ట్యూబ్స్ ఉండడము, VUJ దగ్గర అబ్స్ట్రక్షన్స్ ఉండడము, అట్లాంటిది కొద్దిమందికి ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కూడా బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా యూరినరీ ట్రాక్ లోపల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ లోపల రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటాం, యూజువల్గా చిన్నపిల్లల లోపల వస్తూ ఉంటాయి. దానివల్ల రికరెంట్గా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. ప్రసన్న కుమార్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి ప్రసన్న కుమార్ గారు. సార్ యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. ఒకసారి యూరిన్ వెళ్ళాక మళ్ళీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, మరి లైట్ డ్రాప్స్ వస్తుంది సార్. ఓకే, మీ వయసు ఎంతండి? 26 సార్. 20 years. ఒక్కసారి మీరు యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మంచిది. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము. అందులో కనుక పస్ సెల్స్ కనుక బాగా ఎక్కువగా ఉంటే ఒకసారి యూరిన్ కల్చర్ కూడా చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో నిర్ధారణ చేయించుకుంటే మంచిది. కిడ్నీలో స్టోన్స్ రాకుండా నివారించడంలో ఆల్కహాల్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఆల్కహాల్ రిలేటెడ్గా కిడ్నీ స్టోన్స్ అనేది యూజువల్గా అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ కళ్ళు తాగితే స్టోన్స్ పడిపోతాయంట కదా, తాగమంటారా అని వచ్చి అడుగుతూ ఉంటారు. లేదంటే కొద్దిమంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా తగ్గుతుందని అంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు యూజువల్గా మైల్డ్ డయూరెసిస్ అంటాం, కొంచెం యూరిన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ హై కంటెంట్ ఆల్కహాల్ అనేది అడ్వైజబుల్ కాదండి. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు? మరి మీకు ఇంత ముందుగానే చెప్పినట్టు కిడ్నీ డైట్ విషయం లోపల కిడ్నీస్ పర్సే కిడ్నీ డిసీజ్ గురించి, దాంతోపాటు స్టోన్ డిసీజ్ గురించి కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా 4 to 5 liters వాటర్ తీసుకుంటే మంచిది. దాంతోపాటు సోడియం కంటెంట్ తగ్గిస్తే మంచిది. హై ఆక్సలేట్ ఫుడ్స్ యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టు టమాటా పాలకూర తగ్గిస్తే మంచిది. నాన్ వెజిటేరియన్ హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దాంతోపాటు చింతపండు లోపల టారిన్ అనేది ఉంటుంది. యూజువల్గా ఇట్ హెల్ప్స్ ఇన్ స్టోన్ అవాయిడింగ్ స్టోన్ ఫార్మేషన్ అవాయిడ్ చేస్తుంది. అట్లాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ తగ్గించడానికి టాబ్లెట్స్ ఇలాంటివి కాకుండా సర్జరీస్ ఉంటాయా? కిడ్నీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రకరకాల ఎండోస్కోపిక్ పద్ధతుల ద్వారానే కిడ్నీ స్టోన్స్ అనేవి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. అది యూరోట్రోస్కోపీ ద్వారా కానీ, PCNL ద్వారా కానీ, ESWL ద్వారా కానీ, ఆ లేజర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ద్వారా కానీ కొద్దిమందికి ఎవరికో వేలల్లో ఒకరిద్దరికి బాగా స్టోన్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కాకుండా ఓపెన్ అనట్రోఫిక్ కానీ లేదంటే ఇప్పుడు రోబోటిక్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
కిడ్నీలో స్టోన్స్ చేరితే ఇతర భాగాలకు ప్రమాదమేమైనా? అవును, ఇనిషియల్గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కిడ్నీస్ మీదే ఉంటుందండి. అది కనుక కిడ్నీలో ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన ఇన్ఫెక్షను క్రమక్రమంగా ఇతర అవయవాలకు వచ్చి సెప్సిస్ అంటాం, సెప్టిస్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే పర్టికులర్గా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు, అంటే పాలకూర ఎగ్ కాంబినేషన్ అలా ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు హై ఆక్సలేట్ ఫుడ్స్ అంటాం వాటి లోపల ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా స్టోన్స్ లోపల కూడా ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉన్న స్టోన్సే కామన్గా ఉంటాయి కాబట్టి ఆ ఆక్సలేట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేస్తే మంచిది. టమాటా పాలకూర లోపల హై ఆక్సలేట్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి అడిషనల్గా మీకు చెప్పాల్సింది అంటే మిల్క్ గురించి చాలామంది అపోహతో ఉంటారు. మిల్క్లో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి స్టోన్స్ బాగా ఫామ్ అవుతాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మోడరేట్గా కాల్షియం ఇంటేక్ తీసుకోవడం వల్ల స్టోన్స్ అనేవి ఏం ఫామ్ అవ్వండి. ఎందుకంటే కాల్షియం హెల్ప్స్ ఆక్సిలేట్ ఎక్స్క్రీట్ అవ్వడం లోపల ఆ కాల్షియం హెల్ప్ చేస్తుంది, అది ప్రిస్పిరేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మోడరేట్గా మిల్క్ తీసుకుంటే నష్టం అయితే ఏం లేదు. అంటే కిడ్నీలో స్టోన్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది, అంటే చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ఎవరినైనా వస్తుందా లేకపోతే పెద్దవాళ్ళని? లేదు, ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. కాకపోతే కామన్గా 20 నుంచి 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా కిడ్నీ స్టోన్స్ చిన్నపిల్లల లోపల ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ కానీ వాళ్ళ యూరినరీ ట్రాక్ట్ నిర్మాణం లోపల లోపాలు ఏమైనా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ యంగ్ ఏజ్ లోపల ఎక్కువ ఉంటాయి. ఎల్డర్లీ ఏజ్లో కూడా రావచ్చు, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు. కానీ ఏజ్ రిలేటెడ్గా పర్టికులర్ ఈ ఏజ్లోనే వస్తుందని చెప్పడానికి లేదు, ఇన్సిడెన్స్ వైజ్గా వేరీ అవుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు. ఇది ఇవాల్టి హెల్త్ ఫస్ట్. కీప్ వాచింగ్ స్నేహ టీవీ, న్యూస్ ఇస్ రైట్.